సాక్షి. ఇద్దరు అందాల బామల ఈత పోటీ. గెలిచిన వారికి ఒక తామర పువ్వు. అక్క, అమ్మాయిచిన ఫోటో చూసావా? లేదు. పేరు తెలుసా? తెలీదు. ఎత్తంతా? ఏమీ తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటావా? ప్రేమించాలక్క. పోవే, ప్రేమ తప్ప ఇంకేం మాట్లాడవా? చెప్పక్క, రాబోయే వాడు ఎలా ఉండాలి? మంచివాడిగా. నువ్వెలా కనపడతావు? కళ్ళు చూస్తే తెలుస్తుంది. నాకు ఉరుములు, వాన, తుఫాను అన్నీ కావాలి. అందులోంచి ఒకడు గంధర్వలా పుట్టుకొస్తాడు, మనసు కవిత పాడుతాడు. నువ్వు కూడా అలాంటి వాడిని ఒకటి కోరుకోవా? ఈ తనువు, ఈ జీవితం, ఈ జన్మ ఏది నేను కోరుకోలేదు. సౌమ్య అనే పేరే నేను కోరుకోలేదు. భర్తను మాత్రం నేను ఎందుకు కోరుకోవాలి? నేనెందుకు ఒప్పుకోను. అయితే నీ గంధర్వుడు వచ్చేదాకా ఇక్కడే ఉంటావా? లేదు. నిన్న అన్నది ఒక గతం, రేపు అన్నది ఒక ఊహ, నేడు మాత్రమే నిజం. జలుబు చేసే వరకు నీళ్ళలో కూర్చొని కవితలు చెప్పుకో. నేను వెళ్తున్నాను. నే నాటితే రోజా నేడే పూయలే. లిప్ వదిలేసింది. మనోహర్ కొంచెం చెప్పు. రెడీ సార్. మేడం లిరిక్ చెప్పండి. ఆధారం అభయం, అపయం, ఆధారం అభయం. కాదు కాదు, పంజాబీ పిల్లల్ని తీసుకొచ్చి సరస్వతి అని పేరు పెట్టి చంపుతున్నారయ్యా. ఆధారం అభయం. రెడీ జీ. స్టార్ట్ సౌండ్. దీవయ్యా. సార్, హీరో గారు వస్తున్నారు. ఓకే రాని. టేకురా. హీరో కాదు, న్యూయార్క్. మీ డాడీ వచ్చారు. రే మనోహర్, మీ నాన్న వచ్చాడు చూడు. ఎందుకు వచ్చారు? ఇంకెవరన్నా పట్టుకున్నది ఏంటండి? ఎరా, ఇందుకేనా నిన్ను అమెరికా పంపించింది? లక్షణంగా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు కదరా. అది వదిలేసి ఇక్కడికి వచ్చి సినిమా కూడా ఏమిట్రా? మన ఫ్యాక్టరీ నువ్వు జాగ్రత్తగా చూసుకుని ఉంటే రోజు నీ కింద 500-600 మంది పనిచేస్తూ ఉండేవాళ్ళు. అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు లంగాలు పట్టుకుంటున్నాడు. లంగా కాదు, గౌను. ఏదో దరిద్రం, అన్నీ ఒకటే. మను, ఇవాళ మీ నాన్నగారి పార్ట్నర్ కూతురు అమెరికా నుంచి వస్తుంది. రా, వెళ్ళి రిసీవ్ చేసుకోండి. నేను ఇప్పుడు రాలేనమ్మా, షూటింగ్ ఉంది కదా. ఏమిటో పెద్ద షూటింగ్ రమ్మంటుంటే అవుట్డోర్ కూడా వెళ్తున్నాం. ఎవడరా డైరెక్టర్? కేవీవి పిలవండి వాడిని. అయ్యో డాడీ, ఏమిటి మీరు చేసేది? దిస్ ఇస్ నాట్ యువర్ కంపెనీ, నా షూటింగ్ స్పాట్. మీరు బయలుదేరండి ప్లీజ్. రేయ్, మీరు నా బయలుదేరండి. పార్ట్నర్ కూతుర్ని అసలు లైన్లో పెట్టుకోరా. ఏమిటి అర్థమైందా? ఓకే ఓకే. ఇలా చూడు, తన గనక పెళ్లి చేసుకుంటే తనతో పాటు నీకు కంపెనీ కూడా దక్కుతుంది. నాకు పెళ్లి వద్దు, కంపెనీ వద్దు. ఏ సన్యాసి అవుతావా? నేను మొదటి పిక్చర్ డైరెక్ట్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అంతవరకు వదిలేస్తారా? డ్రైవర్, నువ్వు స్టార్ట్ చేయి. ఎక్కడికి తీసుకొచ్చారా శివశంకరం? ఎవరి ఇల్లు, ఏ ఊరు? అదేంటమ్మా, నువ్వే కదా నా ఆఖరి శ్వాస సొంత ఇంట్లో విడిచిపెట్టాలి అన్నావు, అందుకే తీసుకొచ్చా. ఇది మన ఊరే, మన ఇల్లే. లోపల ఇది మన ఇల్లు కాదురా. ఇక్కడ అరటి చెట్టు ఉండేది, గెల్ల పళ్ళు ఉండేవి. అయ్యో, ఇది మన ఇల్లు. ఏంటమ్మా నువ్వు? ఇది మర్రి చెట్టు అయితే 100 సంవత్సరాలు ఉంటుంది, అరటి చెట్టు అయితే గెల్లరికేసి అవతల పారేస్తారు. ఊపిరాట లేదే. శివశంకరం, ఎక్కడికి వెళ్ళావురా? అయ్యో, ప్రాణాలు పోతున్నాయరా, త్వరగా రారా. వస్తున్నానమ్మా, తలదుచ్చుకుని రావద్దు. ప్రపంచంలో అందరూ గుడ్ మార్నింగ్ అంటూ లేస్తారు, నువ్వేమో చస్తాను లేస్తావు. ఏంటో అయ్యా, మన ఊళ్ళో వైద్య సదుపాయం లేదయ్యా. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయండి అయ్యా. హార్ట్ అటాక్ అయినా అయ్యొచ్చయ్యా. నోరమీరా, మా అమ్మకి ఏ అటాక్ వస్తుందో నాకు తెలీదా? ఇప్పుడు చూడు, చూసావా? పెళ్ళనే వార్త గాని భజంత్రీల శబ్దం గాని వింటే చాలు, ఎంత మైకంలో ఉన్నా మా అమ్మ టక్కున లేచి కూర్చుంటది. అర్థమైందా? ఎక్కడ పిల్లాడు కనపడలేదు. తొందర ఎక్కువలే అమ్మా, పెళ్లికి ముందు హనీమూన్కి వెళ్ళిపోయారు. మరి ఈ కాల పిల్ల ఫాస్ట్ కదా. ఇంతకేంటి, నువ్వు పెళ్లి చూడాలి అంతే కదా. రైట్ రారా, నువ్వు పసుపు తాడు తీసుకుని మన రాజీ విజయం తీసుకురా. రాజీ విజయం తీసుకురారా. ఏంటంటే చూస్తా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తీసుకొచ్చారా. అమ్మా, ఇది రాజీ, ఈడు విజయ్. ఏంట్రా ఇప్పుడే పోటాడుకుంటున్నారు? పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ అని అడగకూడదు, తెలిసిందా? వెరీ గుడ్. భజంత్రిలో తొందర తీసుకెళ్ళరా, లేకపోతే ఇక్కడే హనీమూన్ అంటారు. నువ్వు వెళ్ళరా. పిల్లలు రా, మరి మనుషులకు పెళ్లి చేయరా. పోయిన తర్వాత నాకు పుణ్యం వస్తుంది. అమ్మా, అయ్యో. ఇట్లా అయిన వాళ్ళకి, కానోళ్ళకి, వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి అందరికి పెళ్లిళ్ళు చేసి చివరికి పిల్లులు కూడా పెళ్లి చేశాను. ఈ కాసులు పెళ్లి వేసుకో. నన్ను చేసుకునేవాడు ఇక్కడికి రావాలి. అవును, నిన్ను వెతుక్కుంటూ నీ ముందుకు వస్తాడు. మా అమ్మని వదిలి నేను వెళ్ళను. ఈసారి ఏం దాచిపెట్టలేదుగా. చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంతకు ముందు ఒకతను వచ్చి పిల్లని చూసెళ్ళాడు, వెళ్ళిన వాడి సమంగా తిరిగి వచ్చాడు, అతని పాకెట్లో నర్సు ఫోటో ఉందని అంతా చెప్పాను.
నువ్వు ఊరుకో. పెళ్లి కొడుకు వచ్చారు. అందరూ త్వరగా రెడీ అవ్వండి. వీళ్ళని అలంకరించడానికి నాకు టైం సరిపోయింది. నేను మాత్రం రెడీ అవ్వను. ఈ ఇల్లు ఇంతకు ముందే చూసినట్టుంది. అది పోయిన జన్మలో అయి ఉంటుంది. నువ్వు ఓడివి. వెళ్ళి నీ లవ్ స్టోరీ చెప్పి ఒప్పించి పర్మిషన్ తీసురా. మిగతా నేను చూసుకుంటాను. వెళ్ళు. కమలా, మీను, బెల్లు కొడుతున్నారుగా, ఎవరైనా వెళ్ళి తలుతారండి. హాయ్, ఐ మనోహర్. రండి బాబు, రండి, లోపలికి రండి. అమెరికా నుంచి న్యూయార్క్. మీకెలా తెలుసు? ఒంటరిగా వచ్చారా? స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. దట్స్ మై స్టైల్. వావ్, ఎక్కడికి వెళ్తున్నారా? ఇలా వచ్చి కూర్చో. ఎన్నో చోట్ల చూసాం, కానీ ఇంత ఇదిగా ఎక్కడ నచ్చలేదండి. చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారే. కూర్చోండి. దొంగతిరుడుగా మాట్లాడడం నాకు చేత కాదు. ఎంతో టెన్షన్గా వచ్చానండి. బయట అదోలా మాట్లాడుకుంటున్నారు. అయ్యో, అవన్నీ నమ్మొద్దు బాబు. అయ్యో, నేను నమ్మలేదు. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. మీకేం అభ్యంతరం లేదుగా? ఏంటమ్మా సడన్ గానే ఇలాంటి జరుగుతాయి. ఎక్స్క్యూజ్ మీ. మీరేమన్నా ఓకే, నేనే ఫోర్స్ చేయను. జస్ట్ సే ఎస్ ఆర్ నో. చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఎస్ ఆర్ నో. ఎస్. అమౌంట్ ఎంతో చెప్పారంటే? అమౌంట్ అమ్మా, డబ్బులకైతే నేను ఒప్పుకోను. ఏమిటా? అది కాదమ్మా. నువ్వు ఊరుకో అని నేను మాట్లాడతానుగా. మీరేమనుకుంటున్నారో? మీరెంత చెప్తే ఆ మాటే చెప్తాను. 2 nights ఎంతండి? అదే, మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే డ్యామేజ్ అది ఏం కాకుండా తక్కువ లైట్స్ తోటే కావాలంటే ఒకే నైట్లో పూజ చేస్తామండి ప్లీజ్. ఏంటిది 1 నైట్ 2 నైట్లు అంటూ? వివాహం అనేది జీవిత సమస్య కదా. వివాహమా? సార్ నేను క్లియర్ చేస్తాను సార్. చెప్పాను మీకే. జరగవయ్యా. సార్ డ్రైవర్ సార్, బండి కొంచెం రివర్స్. ప్రిన్సిపల్ టుడే నోటీస్. హ్యాపీనా? ఆ రోజు ఎంత అప్సెట్ అయ్యారు నా వల్ల. సుబయ్య, పండితి, మీకు దానికి ఏ సంబంధం లేదు. ప్రిన్సిపల్, సంబంధం ఉంది. ఆ రోజు ఎస్ అన్నారు. నిజంగానే నేను పెళ్లి చూపులకు వచ్చుంటే? సుబయ్య, రివర్స్లో పో ప్లీజ్. మానిటర్ యాక్షన్. హలో ప్రిన్సిపాల్, మన ఇద్దరం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. అది విధి, దాన్ని ఎవరూ మార్చలేరు. తీసుకోండి. అమ్మ, మీ అమ్మాయిలు ఇద్దరు మా ఇంట్లో బొమ్మల కొనుక్కొచ్చి పాట పాడితే కాస్త మాకు గౌరవంగా ఉంటుంది. అది కూడా కాకుండా ఈ డాలర్లు పౌండ్లు సంపాదించే వాళ్ళు చాలామంది అక్కడికి వస్తారు. పనిలో పని ఏదైనా సంబంధం కుదిరినా కుదరచ్చు. మా అమ్మాయి జాతకంలో అయ్యయ్యో, జాతకం జాతి దేవుడు ఇవేం నమ్మకం లేని ఒక కుర్రాడు వచ్చాడు. బంగారం అని పిల్లాడు. అయినా మీ అమ్మాయికి రన్నింగ్ రేస్లో పాల్గొనే స్పోర్ట్స్ పని అక్కర్లేదు కదా. ఏంట్రా నీ నత్త నడక నువ్వును? ఇక్కడికి వచ్చి ప్రాణాలు తీస్తున్నావు. కాళ్ళు 2 బానే ఉన్నాయిగా. ఏంటా నడక? నీకేమైనా పైల్సా? పోరా. పనిచేస్తున్నా. ఎందుకు అయ్యగారు అట్ట అరుతున్నారు? మిలిటరీ అయింది కదా, అందుకే అట్ట బెదిరిస్తున్నారు. పెళ్ళైతే సర్దుపోద్దులే. అవును, వయసు అయిపోయాక పెళ్లి. ఇవన్నీ చూసి ఆనందించడానికి ఒక అందమైన అమ్మాయి ఉంటే ఎంత బాగుండేది. ఏంటి బాలా, పొద్దున్న పని వాళ్ళని తిడుతున్నా? వాడి కొంచెం కూడా డిసిప్లిన్ లేదు. వాళ్ళ డిసిప్లిన్ సరే, నువ్వేంటి మిలిటరీ క్యాండ్లో రమ్ము చీప్గా దొరుకుతుంది కదా అని పొద్దున్నే మొదలెట్టావా? సరే కానీ పాత దేవుడి బొమ్మలన్నీ బూజులు దులిపేసి బొమ్మల కొలువు ఏర్పాటు చేశాను. సాయంత్రం ఇంటికి వచ్చాయి. నాకు దేవుడికి ఏంటి సంబంధం? అక్కడికి అందమైన అమ్మాయిలు వస్తారా బాయ్?
అమ్మాయిలకి నాకు ఏమిటి సంబంధం? పోబాలా, లైఫ్లో మంచి ఛాన్స్ మిస్ అవుతున్నావు. తర్వాత నీ ఇష్టం. వాళ్ళు ఎంత బాగా పాడతారు తెలుసా? పాట? రే, ఊళ్ళో వాళ్ళని పరిచయం చేసుకుంటే నీకు లొకేషన్ పర్మిషన్ ఈజీగా దొరుకుతుంది. దానికి మమ్మల్ని ఎందుకు హింసిస్తావు? కొంచెం అడ్జస్ట్ చేసుకోమ్మా. ఇక్కడ కెమెరా పెట్టి లో యాంగిల్ షాట్ తీస్తే బ్యూటిఫుల్ గా ఉంటుంది. వీడొకడు బ్రహ్మాండంగా ఉంటుందయ్యా. సినిమా షూటింగే కదా, తీయండి. ఈ ఊళ్ళో రెండు పెద్దళ్ళు ఉన్నాయి. ఒకటి చంద్రశేఖరం గారిది, రెండోది మాది. కాకపోతే దీని డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు, మారువాడి దగ్గర ఉన్నాయి. ఏంటి, హీరోయిన్స్ రాలేదా? హీరోయిన్స్ ఎవరు లొకేషన్ చూడడానికి రారండి. అయితే లోపలికి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. నేను మేజర్ కోసం వెయిట్ చేస్తున్నాను, రాగానే వచ్చేస్తా. మీరుండండి సార్. మీరు దిగిపోయే సినిమాలో ఏదైనా పంచాయతీ సీన్ ఉంటే అదే మరచెంబది పక్కన పెట్టి కూర్చుంటారే. నేను డైలాగ్ బాగా చెప్తున్నాడు సార్. పంచాయతీ సీనే మా పిక్చర్లో లేదు. పంచాయతీ సీన్ లేకుండా తెలుగు సినిమానా? వీళ్ళేదో రిస్క్ తీసుకుంటున్నారబ్బా. ఏదో పూజ చేస్తున్నట్టున్నారు. ఇవాళ కుదరదు, రేపొచ్చి లొకేషన్ చూద్దాం. రా వెళ్దాం. ఉందమ్మా, వచ్చాం కదా. అక్క అటెల్దావురా. వచ్చేదెవరో చూడు. ఇవే తిరిగి చూడలేదు. హాయ్ హాయ్. ఇప్పుడు చూడు, తిరిగి చూస్తుంది. ఎలా ఉన్నావే? బాగున్నాను అక్క. మన సిటీలో లేనమ్మాయిలా? షీ సమ్మన్ స్పెషల్. పాపం రా. పాపం, మన స్టోరీని మించిన లవ్ స్టోరీలా ఉంది. నా ఫస్ట్ పిక్చర్ పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తుందటవా? ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది. వెళ్ళి అడుగు. ఈవిని పట్టుకునేలోగా ఆ రోజు మేడం మీద మీ కళ్ళల్లో నీళ్లు, టీయర్స్, బ్యూటిఫుల్ టీయర్స్. మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ నాకు ఈ ప్రేమ గీమ అంటే నచ్చదు. మీ మౌనంలో కవిత ఉంది, మీ నవ్వులో రాగం ఉంది, మీ కళ్ళల్లో పాటుంది. అదే మీకున్న అందం. లేదు లేదు, ప్లీజ్. షూటింగ్ పూర్తయి అందరూ ఊరికి వెళ్తున్నారు. మన ఇల్మాన్ను తొక్కితే మనోహర్ గానికి అలవచ్చమ్మా. హాయ్. వెతికారు కదా? ఐ లవ్ యూ. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ స్టూడెంట్ పాసా, ఫెయిలా, లేక స్ట్రైట్గా టీసీనా? నవ్వుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. నేనేమి చెప్పలేను. అమ్మతో వచ్చి మాట్లాడండి. అయ్యో, అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి. నేనేమిటి లోకానికి నిరూపించుకోవాలి. అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఒక ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చేస్తాను. ఇవ్వండి 3 టైటిల్స్, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. నేను చేయను. ప్లీజ్, నా ఇన్స్పిరేషన్ మీరే కదండి. సెలెక్ట్ చేయండి. No. కమ్ ఆన్ ప్లీజ్. ఐమ్ సో సారీ. నో నో అంటూనే సెలెక్ట్ చేశారా? వేగం, వేగం బాయ్ మనోహర్. ఎస్, పిక్చర్ పూర్తి చేసి వాయు వేగంతో వస్తాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను. బాయ్. ముద్దుచ్చారా? ఏంటి? ఎక్కడ? చెక్లిక చేతిక. నీకు పిచ్చి పట్టింది. ఇంకా అంత దూరం వెళ్ళలేదా? దానికి ముందు పెళ్లి కావాలి శాస్త్రి గారు. డైరెక్షన్ చేసిన తర్వాతే పెళ్ళా? డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు? మా ఇద్దరి మధ్య అటువంటిదేమీ లేదు. అంత గట్టిగా కగులించుకున్నారా? నేను
ఇది నీ కవిత కాదు, ప్రేమ కాదు. మరేంటి? ఒక విధంగా స్నేహం చెప్పచ్చు. ఛ! స్నేహమా? ఈ డెటాల్ పోసే మాటలే వద్దు. లవ్ చేస్తున్నానని ఫట్టని చెప్పు. పోవే, కావాలంటే నువ్వు చేసుకో. పోక, మెరుపులాగా ఒకడు నా కోసం వస్తాడు. నేను అతన్నే ప్రేమిస్తాను. నీలాగా స్నేహం చేసే బిజినెస్ ఏం కాదు. నాది ఘాటైన, తెలివైన, తీవ్రమైన ప్రేమ. తనువు మనసు కలిసింది. ఆహా, వస్తాడు వస్తాడు. అక్క, వర్షం రా, ఇంటికి వెళ్దాం. తడుద్దాం. ఈ ఊరు, ఆ కొండ అన్ని దాటి ఎక్కిరిపోవాలి. పోయిన జన్మలో కొంగనే ఉంటాం. నా కోసం పుట్టినవాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నేను అతనితో కలిసి చేతులు కలిపి లోకమంతా తిరుగుతాను. అక్క, పాట మనసు కవిత. వెళ్దాం వెళ్దాం. నల్లని నీ కను పాపే చిట్టమ్మ కనులే పట్టుకరి నీలి కోక పొదిగిన వజ్రాలే నటనడి నిశిలో వెలిసే నక్షత్రాలే సఖీ పూసే మధు మాసం నీదు సుందర దరహాసం నీవు కడవడలు నీదు హృదయ ఆవేశం ఎలకో ఇలగానం నీదు గాత్రపు మాధుర్యం బాలకుమారి చిట్టమ్మ మనసు కంకితం శాస్త్రము పలికేవా చిట్టమ్మ శాస్త్రములందులకే ఆత్రము గలవారే చిట్టమ్మ శాస్త్రము చూసేది పెద్దల సమ్మతితో పిదప పెళ్ళిని జరిపిద్దా వేగిపోతున్నా. ఏమైంది మీనాక్షి? ఏమిటమ్మా, ఎక్కడైనా పడ్డావా? ఏమిటి ఇలా తడిసిపోయా? చాలా థ్యాంక్స్. మీరు? ఐఎమ్ శ్రీకాంత్. శ్రీకాంత్ పిలవచ్చు. ఏమిటమ్మా, కాలుకైనా దెబ్బ తగిలిందా? ఏం లేదు, కాస్త బెడికింది. కొంచెం తైలం, 2 మంచి కవితలు రాస్తే వెంటనే తగ్గిపోతుంది. ఇది కళా నిజమాక? నేను చెప్పలా, నా కోసం పుట్టినవాడు వచ్చేసాడు. బాలా రా 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 రా. ఆ బాటిల్ ది. ఒక చిన్న బెనుకుడికి ఇంత హడావిడ, ఇదంతా ఓవర్ బాబాయ్. ఏది ఓవరు? ప్రేమ అంటేనే ఓవరు, పెళ్ళే న్యాచురల్. అందరూ సేవ కుట్టినందుకు విమానంలో వచ్చి అడిగి వెళ్తున్నారు. నువ్వు లోపలికి వెళ్ళి డీటెయిల్గా అడుగు. ఏమని అడగాలి? ఏమడగలా, చచ్చాం పో. చూడు బాలా, నీ ఏజ్కి ఆ పెద్ద అమ్మాయి అయితేనే కరెక్ట్. కానీ దానికి ఆ మనోహర్ గారు ఖర్చు ఫేసి రిజర్వ్ చేసేసుకున్నాడు. కానీ నువ్వు ఈ అమ్మాయితో ప్రేమ మాత్రం వదిలిపెట్టకు. ప్రేమ గేమ ఏమీ లేదు. నాకు తెలిసిన నీ ప్రేమ గురించి. ఇదిగో, నువ్వు లోపలికి వెళ్ళి నీ కోసమే నేను తాగుడు మానేశానని అమ్మాయి గట్టిగా చెప్పు. ఏంటి? ఇదిగో వెళ్ళు. నువ్వురా. హేళబయ్యా, ప్రేమించింది నువ్వు, నాదేముంది సైడ్ బిట్ని. ఎందుకు ఏటికెట్టి వైపు వెళ్ళాను? వర్షం చూడ్డానికి. రెయిన్ కోట్ తీసుకెళ్ళు. ఈసారి వచ్చేటప్పుడు మంచి టగ్ బ్యాక్ రెయిన్ కోట్ తీసుకొస్తాను. రాత్రులు బయటికి వెళ్ళేటప్పుడు టార్చ్ తీసుకెళ్ళు. భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు టార్చ్ అక్కర్లేదు. వెలిగే నీ కనులే చిట్టమ్మ సూర్య చంద్రులో. చిట్టమ్మ మెరకవిధి మగమ్మ కూతురేగా, బాగా మసాజ్ చేస్తుంది. ఓ రోజు పిలిపించి మసాజ్ చేద్దాం. అరే, క్రేప్ బ్యాండేజ్ వేసుకో. 5-6 రోజులు కాలు అటు ఇటు కదలకూడదు. నేనే ఒక్కుంటోనే నీకు పోయి సలహా ఇస్తున్నాను. ఓసారి హెలికాప్టర్ నుంచి దూకినప్పుడు కింద ఒకటే మంచు, మంచంటే మంచు, అంత మంచు. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. లిక్కర్ ఒక డ్రాప్ కూడా ముట్టుకోవడం లేదు. కంప్లీట్గా మానేశాను. పర్ఫెక్ట్. వెలిగే నీ కనులే చిట్టమ్మ సూర్య చంద్రులో. కవితలంటే ఇష్టపడే మగవుకి రాత్రంతా కష్టపడి వెతికి తీసుకొచ్చాను. నాకు ఈ పూలంటే ఇష్టమని మీకెలా తెలుసు? రా బాబు, నిన్న చెప్పకుండానే వెళ్ళిపోయారు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. కమలా, ఇది లోపల పెట్టు. వీరు మేజర్ బాలా. మేజర్ బాలా, 9th పారా, ఎక్స్ కమాండ్. ఈ ఎక్స్ ల్యాండ్ లార్డ్.
పేరు శివశంకరం, ఇప్పుడు ప్యాకెట్ పాపరా. ఐఎమ్ శ్రీకాంత్, ఒక సగటు మనిషిని. ఓ, ఎవరు చదువుతున్నారు? కొండ కోనల్లోన కోలు, గుండె లోతుల్లోన కోలు. జానపదం. వావ్, ఎంత బాగుంది. ఈ జానపదం ఎవరి పదమో గానీ ఎంత చక్కని భావం. ఇప్పుడు ఎవరు ఇలా రాయడం లేదు కదా? లేదు లేదు, ఇప్పుడు రాస్తున్నారు. ఇది వినండి. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. కృష్ణశాస్త్రి, ఇది వినండి. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది. ఆరుద్ర. అనుకున్నారు. పువ్వులు నాతోటవి, బొకే అతనిచ్చాడు. ఛే, మన బుద్ధి ఆరెంజ్ హార్లిక్స్ దగ్గరే ఆగిపోయింది. మరి అక్క హార్లిక్స్ ఇవ్వాల్సిందే. అటని చెప్పి ఆసుపత్రి గురించి మాడతావా? నువ్వు హెలికాప్టర్ నుంచి దూకింది, కాలు ఇరిగింది, కట్లు కట్టించింది, ఇంకా ఆసుపత్రి కంపోవాలని దగ్గర. అతను చూడు, కారులో వచ్చాడు, బుకే ఇచ్చాడు, కొండన్నాడు, గుండన్నాడు, కృష్ణశాస్త్రి దగ్గర నుంచి ఆరుద్ర దాకా కవితలు చెప్పి అదర కొట్టాడు. సగటు మనిషిని అన్నాడు, బెంచి కారులో వచ్చాడే. డ్రైవర్ ఏంటి? లేదు బాలా, ఇంతకు ముందు ఇతను ఎక్కడో చూశాను. I like that. రా. ఏం టాలెంట్ రా, మాటలతోనే ముగ్గులో పెట్టేస్తున్నావు. చిక్కుకు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి. ఎవరు? ఎవరది? మీరా? హలో, 5:30 అని చెప్పానుగా. మహా అయితే 5.75 crores అంతటితో పూర్తి చేయి. హలో, ఫోన్ చేసి బోర్ కొట్టించుకో. కోటికి ఎన్ని సున్నాలు? 7. కోటికి పైన? నా మీను కొన్నిటికి వేల కట్టలేవు. నీతో మాట్లాడే ఈ నిమిషం ఎన్ని కోట్లిచ్చినా దొరకదా. పాడక్క. ఏ పాట? ఎక్కడ ఉన్నా ఏవైనా. నాకెంతో ఇష్టమైన పాట. ఎక్కడ ఉన్నా ఏవైనా, మనం ఎవరికి వారై వేరైనా, నీ సుఖమే నే కోరుతున్నా. ఆహా, నీ సుఖమే నే కోరుతున్నా. ఇది దిస్ ఇస్ ద టచ్. భావకవి కృష్ణశాస్త్రి టచ్. పాడతాను, కానీ అది భావ కవిది కాదు, మనసు కవిది. ఏంటి? మనసు కవి. కృష్ణశాస్త్రి సాహిత్యం నాకు కంఠస్థం. నిద్రలో లేపడినా చెప్తాను. నా దగ్గర మీరు తప్పు చెప్పకూడదా? తప్పు లేదు, రైటు లేదు. కృష్ణశాస్త్రి విషయంలో నేను చెప్పిందే ఫైనల్. హలో, అరిసినంత మాత్రమే నిజం కాదు. ఉండండి చెప్తాను. ఆత్రేయ పాటలు వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 178లో ఎక్కడ ఉన్నా ఏమైనా, మనం ఎవరికి వారే వేరైనా. భావ కవి ఎవరో, మనసు కవి ఎవరో తెలియని వాళ్ళు దీనికి ఏమంటారు? శ్రీకాంత్, 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 శ్రీకాంత్. నేను ఏమైందే నీకు? భావ కవితేనేంటి, మనసు కవితేనేంటి? పిచ్చి పెట్టిందా? ఎందుకు అబ్బాయిని అందరి ముందు అలా అవమానించావు? నిజమేనమ్మా, తొందరపడ్డాను. ఏంటి ఆడుతున్నావు? మరి ఆడక అక్కడ లవ్ ఫెయిల్యూర్ అయింది. ఆ ఫైనాన్స్ కంపెనీ శ్రీకాంత్ గారు దివాళా తీసి పారిపోయాడు. మీ నాట్య మయూరికి మనసు విరిగిపోయింది. దానికి నన్నేం చేయమంటావు? విరిగిన మనసు నువ్వే అతికించాలి కదా. చూడు బాలా, ఆ అమ్మాయి నీ గురించి ఏమనుకుంటుంది? నువ్వు తాగుబోతువని, కోపిస్తువని అనుకుంటుంది. ఆ అభిప్రాయం మార్చవయ్యా. తోట చుట్టూ తిప్పి చూపించు. ఇదిగో, నువ్వు ఇలాగే పూలు ప్యాక్ చేసుకుంటూ కూర్చో. రేపు ఎవడో కూడా అమ్మాయిని ప్యాక్ చేసుకు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి మనసు మార్చు. అదంత తేలిగ్గా మార్చలేం బాబాయ్. ఇదిగో చూడు, నువ్వు కొనిచ్చేవి తంబురా, అది అమ్మాయి ముట్టుకుని వారం రోజులు అయింది తెలుసా? ఇటువంటి పర్వాలేదు, నేను తెస్తాను. మన ఫామ్ కి పిక్నిక్ వచ్చేటప్పుడు ఎందుకు ఇవన్నీ? మన తోటలో కావాల్సిన కొబ్బరి బొండాలు ఉన్నాయి, కొట్టుకు తాగొచ్చు. ఇప్పుడు నేను ప్యూర్ వెజిటేరియన్. అవన్నీ మానేశాను. మధ్య కన్నా స్ట్రాంగ్ గా ఏవీ తీసుకోవడం లేదు. అమ్మాయి, తోట అంటే తోట ఏం చెప్పండి, నందనవనంలా ఉంటుంది. గులాబీలో 10 రకాలు, మల్లెపూలు ఒక 10 రకాలు. అదేంటది ఆర్కెట్టా? ఆర్కిడ్స్. అవి కూడా ఉన్నాయమ్మా. ఈ రోజు మొత్తం చూడొచ్చు. ఇదిగో, నీలాంటి టేస్ట్ ఉన్నమ్మా అక్కడికి వస్తే ఆ స్థలం వదిలిపెట్టమన్నా వదిలిపెడదు. బోర్. బోరా? రాక బొమ్మలు గీద్దాం. బోర్. నీడలో కూర్చొని కవితలు చదువుకో మీను. బోర్.
శ్రీకాంత్ వస్తే తోటకి రమ్మని చెప్పొచ్చాను. శ్రీకాంత్ వచ్చినా రావచ్చు. నిజంగానా? ఆ, ఒకనాడు బార్డర్లో గన్స్తో ఆడుకున్నాడు, ఇవాళ ఈ ఊరు బార్డర్లో పూల తోట వేసుకుని పూలతో ఆడుకుంటున్నాడు. గొప్ప చెప్పడం కాదు కానండి, ఆ తోటలో ఒక్కొక్క పువ్వు 16 ఏళ్ల పిల్ల పక్క పక్క నవ్వుతున్నట్టుగా ఉంటది. ఏముండి ఏం ప్రయోజనం? ఆనందించే వాళ్ళేరే. కానీ ఇవాళ వీళ్ళంతా రావడం వల్ల ఓ కోలాహలం, నా పూలకు ఓ పులకింత. అందుకే ఈ నవ్వు. నాకు ఇదిగోనండి అరటి పువ్వు వడ. అమ్మా అరటి పువ్వుతో వడా? అన్యాయం అండి. ఇదే గనక ఫారినర్ అయితే ఈ పువ్వుతో ఏ మెడిసిన్ తయారు చేద్దామని ట్రై చేసేవాడు. అదే మన ఆడవాళ్ళు కంటికి పువ్వు కనపడితే చాలు కట్ చేసి తెల్ల పెట్టుకుంటారు, లేదా ఏదో పిండి వంట చేసేస్తారు. కర్మ. వడ చాలా బాగుంది, తినచూడు. ఒక్క వడ తింటేనట్టు అంటున్నావు, 3 పూట్ల తింటే ఏమంటావో. ఇదిగోనండి. హలో, ఈ విహారయాత్రలో నేను కలవచ్చా? అనుమతినిస్తారా? అన్ని కలర్స్ ఉన్నాయి. బ్లూ ఉంది, రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది. ఇదిగోండి. అయ్యో ఎందుకు ఇవన్నీ? పర్వాలేదు. కమలా, నాకు ఈ స్పెసిమన్ కావాలి. ఏయ్ ఏమిటే చూసినవన్నీ అందుకే గిల్లేస్తున్నావ్? ఉంది. కట్ చేసి ఇచ్చేసరి. పట్టుకో పట్టుకో. సీతాలు ఎక్కడ? సీతాలు. ఈ ఆర్కిడ్ బొటానికల్ ఏమేంటి? అది హైబ్రిడ్ అమ్మా, అగ్రికల్చర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నేను క్రాక్ని. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో ఏమీ తెలీదు. సారీ. ఎందుకు? నిన్ను చూడటానికి వచ్చి నేను కవుల గురించి మాట్లాడడం నా తప్పు. నా మాటకు తలుపేవాళ్ళు నా చుట్టూ 1000 మంది ఉన్నారు. నాకు కావాల్సిందే నిప్పు, నిజం కలిసిన రేపటి ఆదర్శ భారత మహిళ నువ్వు. బాబాయ్, పెద్ద ప్లాన్ వేసావే, ఇప్పుడు ఏమైంది? ప్లాన్ అయితే కరెక్ట్గానే వేసా. ఈ ఫైనాన్స్ కంపెనీ వాడు విత్డ్రా అయిపోయాడని సంతోషపడ్డా. వీడు మళ్ళీ వచ్చి డిపాజిట్ చేసాడు.